ఈ దీపం కాపాడమని చంచలమ్మ సింధూరకి అప్పచెప్పింది. అదే ఈ దీపాన్ని మనం నాశనం చేసేస్తే అని చెప్పేసి నివేద పడేస్తూ ఉంటుంది. అలా పడేయగానే దీపం కిందన పడిపోతూ ఉంటుంది. ఇక అమ్మవారి కోసం పెట్టిన దీపాన్ని నివేద నేలపాలు చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో చంటి బయటికి వెళ్తూ ఉంటాడు. అలా బయటికి వెళ్తూ కారుకి ఎదురుగా వెళ్ళేటప్పుడు సైకిల్ బ్రేక్స్ పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు చంటి. ఇక చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నేలపడిన దీపాన్ని చూసి ఒకసారిగా వెళ్ళి ఆ దీపాన్ని ప్రమిదలో పెట్టి లోపల పెడుతూ ఉంటుంది. అయ్యో ఆంటీ అని చెప్పేసి గట్టిగా నివేద అయితే అంటూ ఉంటుంది. ఇక చంచలం అయితే ఆ దీపాన్ని తీసుకొని వెళ్ళి అందులో పెడుతూ ఉంటుంది. అలా నేలపాలైన దీపాన్ని తీసి పైన పెడుతూ ఉంటుంది. నివేద అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా నేలపాలైన దీపాన్ని తీసి లోపల గుళ్ళో పెడుతూ ఉంటుంది. అలా పెట్టేసి దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇక అదంతా నివేద అయితే చూస్తూ ఉంటుంది. ఇక సింధూర అని గట్టిగా పిలవగానే అక్కడికి అందరూ వస్తూ ఉంటారు. నేల పడిన దీపాన్ని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏమైంది అని అనేసరికి సింధూర అయితే కంగారుగా వచ్చి అసలు ఏమైంది అని చెప్పేసి కంగారుగా వస్తూ ఉంటుంది. అలా కంగారుగా వచ్చి ఆ నేలపడి ఉన్న దీపాన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక సింధూరపై చంచలం మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక నేలపడిన దీపాన్ని ఎత్తడానికి సింధూర రెడీ అవుతూ ఉండగా నువ్వు దాన్ని ముట్టుకోకు అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. అలా దాన్ని ముట్టుకోకు అని అనగానే సింధూర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ఏం చేయాలో తెలియక అలా భయపడుతూ ఉంటుంది సింధూర. ఇక నువ్వు ఈ దీపాన్ని కాపాడుతావని నీకు నమ్మకంగా ఏదో అప్పచెప్పి వెళ్ళాను, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అనేసరికి నివేద అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. అసలు నువ్వు ఇది చేయలేనప్పుడు నాకు ముందే చెప్పాలి అని గట్టిగా అనేసరికి అది కాదు అత్తమ్మ అని అంటూ ఉంటుంది. ఇక సింధూర ఏదో నచ్చజెప్పడానికి చూసేసరికి సింధూరపై అయితే చేయెత్తుతూ ఉంటుంది చంచలమ్మ. అది చూసి సింధూర షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆపు అని అయితే గట్టిగా ఉంటుంది చంచలమ్మ.